ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు ముఖ్యాంశాల్లోకి వెళ్దాం. నిన్న తిరుపతిలో అనుకోని ఒక సంఘటన జరిగింది. తొక్కిసలాటలో అమాయకులైన భక్తులనే వారు 6 చనిపోవడం జరిగింది. దీనికి ప్రభుత్వాన్ని నిందించాలా, అక్కడున్న సెక్యూరిటీ పరమైన చర్యలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైనట్టుగా మనం భావించవచ్చు. సో వారికి మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే నిన్న కేటీఆర్కి సంబంధించి ఈ కార్ రేస్కి సంబంధించి ఎవరైతే కింద A2, A3గా ఉన్నారో వారిని ఏసీబీ, ఈడీ అనేది విచారించడం జరిగింది. వాళ్ళు ఇద్దరు కూడా ఏం చెప్పడం జరిగిందంటే కేటీఆర్ ఆదేశాల ప్రకారం మాత్రమే మేము చెప్పడం జరిగింది, మా ప్రాధాన్యత లేదు, ఇక్కడ తప్పు జరుగుతుందని కూడా కేటీఆర్ గారు గో అన్నారు, అందువల్ల చేసామని అరవింద్ కుమార్ ఐఏఎస్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది. ఏ రాజకీయ నాయకుల మాటలు విన్నా కూడా వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయనే విషయాన్ని మనం చూసినట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో లక్ష్మి అనుకుంటాం మేడం పేరు, ఆమె కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ప్రతి విషయాన్ని తూచ తప్పకుండా ఇంప్లిమెంట్ చేసినందుకు ఇప్పుడు జైల్లో కటకటాలు అనుభవించాల్సిన ఆవశ్యకత అనేది ఆమెకు ఏర్పడింది. సో ఎవరైనా ఏ అధికారైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా. కానీ ఇదంతా కూడా ఒక రాజకీయ స్టంట్ లాగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక ఐఏఎస్ అయి ఉండి రూల్స్ని అతిక్రమించిండు అంటే ఒకరిని కత్తిపట్టి పొడుగుర బయదిన తర్వాత చూసుకుంటా అంటే పొడుస్తా అంటే ఎలా, మరి ఆ అధికారి ఏ విధంగా చెప్పిండు అనేది ఇక్కడ మనం చూడాలి. మరి దానికి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ గారు ఇది ఒక లొట్ట పీస్ కేసు, నాడు ఏం పీకలేడు, నువ్వు మొగను అయితే అని ఇలాంటి మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలను చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే కమిటీ ఉంటుందో కమిటీ అనేది భేటీకి అవ్వడం జరిగింది. అందులో సీఎం రెడ్డి గారు కీలక వ్యాఖ్యలను చేస్తూ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఏంటంటే కార్యకర్తలను పట్టించుకోండి, మంత్రులు ఎమ్మెల్యేలను పట్టించుకోండి, ఎమ్మెల్యేలు కార్యకర్తలు పట్టించుకోండి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు కార్యకర్తలను పట్టించుకోవడం కాదు, ప్రభుత్వం ముందుగా ప్రజల్ని పట్టించుకోవాలి, ప్రజల బాగోగులు చూసుకోవాలి. ఎవరు కూడా ప్రజలు పరిపాలనలో అంటే సంతోషంగా అయితే లేరు. ఇక కీలకమైన విషయం ఏంటంటే మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వంలో ఏంటది కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు ఎప్పుడు కూడా దేశ ప్రజల గురించి నిత్యం కోరుకునే ఒక వ్యక్తులు ఆయన మంచి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రోడ్డు ప్రమాద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచిత చికిత్స 1,50,000 వారికి ఎలాంటి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేకుండా జస్ట్ ఏదైతే మనకి యాక్సిడెంట్ అయిన 24 గంటలలో హాస్పిటల్ పేరు, సో అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్ ఎల్లు ఉంటుందో అలాగే వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే 1,50,000 వరకు కేంద్ర ప్రభుత్వమే అంటే ఆ ఖర్చుల మొత్తాన్ని భరిస్తున్నట్టుగా. అదేవిధంగా ఎవరైనా అనుకోని ప్రమాదంలో చనిపోతే, రోడ్డు ప్రమాదంలో చనిపోతే వారికి 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం కింద ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ నితిన్ గడ్కరీ గారిని మెచ్చుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఎందుకంటే సామాన్యులు, కూటికి లేని వాళ్ళు, సో అంటే తినదిన గండంగా గడిపే వాళ్ళకి ఏంటది యాక్సిడెంట్ అయినప్పుడు 1,00,000, 2 లక్షలు ఖర్చు పెట్టుకొని తమ జీవితాంతం కూడా అప్పులను తెరపడానికి తమ జీవితాన్ని దారిపోయాల్సి ఉంటుంది. సో ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకున్నా కూడా అంటే ప్రభుత్వాలు అంటే ఏం చేయాలంటే ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. సో ఈ విషయాన్ని మనం అంటే చూడవచ్చు. ఇక తెలంగాణకి కనుక మనం చూసినట్లయితే మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఏదైతే ఉందో తాగుడు శాఖ నుండి మన అందరికీ తెలుసుగా, తాగుడు శాఖ అంటే ఆప్కార్ శాఖ నుండి డబ్బులు తక్కువైనట్టున్నాయి. ఏవైతే కింగ్ ఫిషర్ బీర్లు ఉన్నాయో వాటిని కంప్లీట్గా కంపెనీ ఏదైతే కంపెనీ లిస్టెడ్ కంపెనీ ఉందో మేము తెలంగాణలో సరఫరా చేయలేం, సో మాకు 1,000 కోట్ల బకాయి ఉంది, బకాయి సరిగ్గా ఇవ్వడం లేకపోవడం, ఇంకొకటి రేట్లను పెంచకపోవడం వల్ల మేము రద్దు తీసుకుంటున్నాం ఈ ఒప్పందాన్ని అని ఆ కంపెనీ ప్రకటించడం జరిగింది. దాంట్లో తెలంగాణ బిర్యానీ బీర్ అనే దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కూడా ఒక బ్రాండ్ తాగాలని కోరుకుంటారు తప్ప ప్రజలు. ఇప్పుడు తీసుకొస్తున్న బీర్ అనేది అంతకుముందు మధ్యప్రదేశ్ అండ్ కొన్ని రాష్ట్రాల్లో దాన్ని బ్యాన్ విధించడం జరిగింది. అందులో కల్తీ ఎక్కడ జరగడం, సో ప్రజల ఆరోగ్యాలు చెడిపోవడం, మళ్ళీ అదే కంపెనీలకు సంబంధించిన బీర్లను తెలంగాణ ప్రవేశపెట్టడానికి ఇండైరెక్ట్గా ఆ కంపెనీ యొక్క చెల్లించాలని సొమ్ములు చెల్లించకుండా ప్రభుత్వం అంటే తాత్పర్యం చేస్తూ ఆ కంపెనీ వెళ్ళగొట్టడానికి అంటే వెళ్ళమనలేక పొగపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. ఇక జాతీయ వార్తల్లో విషయాల్లోకి వచ్చినట్లయితే ట్రంప్ మా అందరికీ తెలిసిందే పిచ్చోన్ చేతికి రాయి ఇచ్చినట్టుగా, సో ప్రపంచ దేశాలన్నీ గజగజానుకుతున్నాయి. ఎందుకంటే ఆయన నిన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఈ కెనడా అనేది అమెరికాలో ఒక రాష్ట్రం, గ్రీన్లాండ్ అండ్ పనామా కాలువ మా సొంతం తిరిగి స్వాధీనం చేసుకుంటాం, మెస్కో అనే దాన్ని ఏంటది డ్రాగన్ ఆఫ్ అమెరికాగా ప్రకటిస్తామని ఇలాంటి వివాదాస్పదాలు చేయడం జరిగింది. మరి 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతున్నారా అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవలసిన ఆవశ్యకత అనేది ఎక్కువ ఉంది. ఇంకొక విషయాన్ని కనుక మనం చూసినట్లయితే సో మన చీఫ్
ఎవరైతే ఉన్నారో వాయుసేన చీఫ్ ఎవరైతే ఉన్నారో ఒక ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పాకిస్తాన్ మరియు చైనా ఈ రెండు దేశాలు కలిసి కూడా దేశ సమగ్రతకి కీలకమైనవి ఏంటి అంటే ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ యుగం. మనం 4th స్టేజ్ టెక్నాలజీలో ఉంటే చైనా అనేది 6th స్టేజ్ అంటే 6వ స్టేజ్లో ఉన్న యుద్ధ విమానాలను బల ప్రదర్శన చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన భారతదేశం అనేది వాయుసేన పరంగా ఎంత వీక్ ఉంది అని. సో ఈ రెండు చేసినప్పుడు యుద్ధానికి వచ్చినట్లయితే మనకి ఇబ్బంది అవుతుంది. సో మన రాష్ట్ర అండ్ కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో రక్షణ శాఖకు సంబంధించిన నిధులు మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. మరి దీని పరంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మరి మన దేశంలో ఈ వాయుసేన యుద్ధ విమానాలు కానీ లేకుంటే ఏవైతే బాంబుల తయారీ ఏదైతే ఉందో అది పెరగకపోవడానికి గల కారణం ఏంటి అంటే ప్రైవేట్ రంగాన్ని అలో చేయకపోవడం. మరి నరేంద్ర మోడీ గారు అన్నిట్లలో ఎఫ్డిఐస్ని అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ డైరెక్ట్ నిధులు ఏవైతే ఉన్నాయో విదేశీ పెట్టుబడి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని అలో చేస్తున్నట్టుగా. సో ఇక్కడ తయారు కేంద్రంగా ఉండి సో అక్కడ ఉత్పత్తి చేసిన ఏవైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో తప్పనిసరిగా ఇండియాలోనే అమ్మాలి అనే రూల్ని తీసుకొచ్చి అలో చేస్తే బాగుండు. ఎందుకంటే ఏది ఏమైనా కూడా దేశ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక మిగిలిన విషయంలోకి మనం చూసినట్లయితే బల ప్రదర్శన కీలకమైన విషయం ఏంటిదంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం న్యూస్ పేపర్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే మెట్రో విస్తరణకు సంబంధించి అక్కడ పాత బస్సులో కోల్పోతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటది గజానికి 81,000 రూపాయల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వమే ముందస్తు చెల్లింపులు చేయడం జరిగింది. తర్వాత చూద్దాం ముందుగాలైతే ఇవి తీసుకోండి అని. కానీ మంత్రి నియోజకవర్గానికి సంబంధించి చిన్న కాళేశ్వరం ఏదైతే ఉందో దాని కెనాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా అంటే ప్రభుత్వం దౌర్జన్యంగా వాళ్ళకి నిర్వాసితులకి పరిహారం ఇవ్వకుండా దౌర్జన్యంగా పోలీసులను పెట్టి లాక్కెళ్ళడం జరిగింది. నిన్న ఒక మహిళని చితకబాదడం జరిగింది. మళ్ళీ పోలీసులు రిటర్న్గా ఆమె మీద ఆత్మహత్య కేసుని నమోదు చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దండనీతి ఏంటంటే కాళ్ళకేమో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది, మరి నార్మల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయలేం లేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, విశిష్టత ఈ విధంగా చూపెట్టడం కాంగ్రెస్ పార్టీకి తగదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఆడదోమల అంతానికట మొగదోమలో విషజన్యువట తయారవుతుందట. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇంకా అమెరికాలో కనుక మనం చూసినట్లయితే లాస్ ఏంజలో భారీ కార్చిచ్చు వచ్చింది. సో దాంతో చాలామంది చనిపోవడం జరిగింది. ఇక ఇతర విషయాల్లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మన అందరికీ తెలుసు ఒక డెవలప్మెంట్ చేసే అధికారి ఎవరైతే ఉంటారో ఒక ప్రజాపాలిక మేకింగ్ పాలసీ ఎవరైతే ఉంటారో మంచి వ్యక్తి ఎవరైతే ఉంటారో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన ఇప్పుడు అమరావతి కడ నిన్న 2,08,000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంతైనా ఒక విజన్ ఉన్న నాయకుని ఎన్నుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అద్భుతమైన విజయంగా మనం పేర్కొనవచ్చు. ఇక మనందరికీ తెలిసిందే మడవ తిప్పను అంటూ ప్రతిసారి మడవ తిప్పే గుణం కలిగి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళొక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి అందరికీ తెలుసు. సో ఏదైతే అల్లు అర్జున్ గారి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో తొక్కిసలాటలో పాపం ఒక అమాయకురాలు చనిపోవడం జరిగింది. దాంతో తెలంగాణ గవర్నమెంట్ మేము బెనిఫిట్ షోలు ఇవ్వం, రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఒకటే రోజున అంటే నెల రోజులు కూడా గడవకముందే మళ్ళీ గేమ్ చేంజర్ సినిమాకి అంటే అలో చేయడం జరిగింది. సో ఈ విధమైన నిర్ణయాలు అనేవి మంచిది కాదు. ఒక నిర్ణయం మీద నిలుసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని నాయకులు ఉన్నంత కాలం మనం ఏమీ చేయలేం. అంటే మన దేశాలు అనేవి అభివృద్ధి అనేవి చెందవు. ఇంకా విషయాలు కనుక మనం చూసినట్లయితే మెయిన్ విషయాలు కనుక చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా అని. ఇక ఏం లేవండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.